మకర రాశి వారు ఈ వారం ప్రతి కార్యక్రమం కూడా జాగ్రత్తగా చేపడుతూ ఉండాలి. అది ఏ రంగమైనప్పటికీ కూడా ఏమాత్రం కూడా తొందరపడకూడదు. వ్యాపార కార్యక్రమాల్లో కొన్ని మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం కోసం ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కొంతమందిని మీరు దూరం చేసుకునే ఇబ్బందులు కూడా ఉంటాయి. స్వల్పకాలికమైనటువంటి పెట్టుబడులు అనవసరమైనటువంటి సమయాన్ని, ధనాన్ని వృధా చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా దృఢమైనటువంటి సంకల్పంతో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. ఆర్థిక లాభాలు సాధారణంగా ఉంటాయి. మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా, ఇతరులకు సలహాలు ఇవ్వకుండా మౌనంగా ఉండటం అనేది చాలా చాలా మంచిది. వారం మధ్యలో ఆలోచిస్తూ చేసేటటువంటి పనుల్లో కొంత అనుకూలతలు ఉంటాయి. మంచి చెడులతో కూడినటువంటి విచక్షణ జ్ఞానం ఈ వారం మీకు చాలా చాలా అవసరమవుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు తమ యొక్క బాధ్యతలు, తమ యొక్క లక్ష్యాలను సాధించుకునేందుకు ఎక్కువగా శ్రమిస్తూ ఉండాలి. పారిశ్రామిక రంగాల వారు కొంత పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు చేస్తుంటారు. దూరదేశాలతో, దూర ప్రయాణాలతో కూడినటువంటి కార్యక్రమాలను కొంత ఆచితూచి చేపడుతూ ఉండాలి. నూతనమైనటువంటి ఒప్పందాలు, అలాగే ఇతరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కొంతమేరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము, అలాగే వారిచ్చేటటువంటి ప్రోత్ఫలం వలన కొన్ని విశేషమైనటువంటి పనులు ఈ వారం చేపడుతూ ఉంటారు. సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్లకు మంచి మంచి ఆహ్వానాలు కూడా వస్తుంటాయి. ఈ వారం ఈ మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించడం అనేది చాలా చాలా మంచిది. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, తులసి అర్చన సమర్పణ చేయటం, పానకమును నివేదన చేసుకోవటం ద్వారా మకర రాశి వారు శుభ ఫలితాలు పొందవచ్చు.